నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గోవిందమ్మ. ఎక్కడండి మీది? తుళ్ళూరు, అమరావతి. అమరావతి ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతేనా మీరు? అవునండి. మరేంటండి నిన్న అమరావతి రైతులు కొంతమంది జగన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత లీగల్ టీము అలాగే సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమంది నాయకులందరూ కూడా మీ అమరావతి ప్రాంతానికి వస్తే వాళ్ళ మీద దాడి చేశారు కోడిగుడ్లతోని రాళ్లతోని అని చెప్పేసి పేరునని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని అంతటి మీద? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి మూర్ఖపు నిర్ణయానికి రైతులందరూ నడి రోడ్డు నిలబడి 1631 రోజులు ఉద్యమాన్ని కొనసాగిస్తే అప్పుడు రైతుల్లాగా అనిపించలేదు. మరి ఆయన ఏదైతే అడుగడుగున ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి అలాగే పోలీసు పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదైనా మేము ప్రశ్నించాలని అనుకున్నప్పుడు వాళ్ళ చేత మా మీద దారుణంగా లాఠీ చార్జ్ చేయించినప్పుడు మేము రైతులమని గుర్తుకు రాలేదు. వాళ్ళకి మేము ఈరోజు గూండాలుగా రౌడీలుగా కనిపిస్తున్నామని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు రైతులు కాదు గూండాలని చెప్తున్నారు. నిజంగా మేము గూండాలం అయితే మరి మీరు పెట్టిన బాధకి, మీరు తీసుకున్న మూర్ఖపు నిర్ణయానికి, మీరు ఏదైతే మా మీద లాఠీ చార్జ్ చేశారో మరి అప్పుడు ఆ బాధకి మేము ఆ బాధను అనుభవించకుండా వచ్చి వెంటనే నిజంగా గూండాలం అయితే కనుక మీ తాడేపల్లి కంపెనీ మిమ్మల్ని ఎప్పుడో తగలబెట్టి ఉండాల్సిందిగా మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే రైతులు ఉన్నంతలో తిని ఏదో మాకు చేతనైనంత నలుగురికి సహాయపడే వాళ్ళని తప్ప ఎవరికి హాని చేయాలని అనుకో. మమ్మల్ని బాధ పెట్టుతున్నా సరే ఆ బాధనే ఓర్చుకుంటా ఓర్పు సహనంతో ఉండాలనే అనుకుంటాను తప్ప ఎప్పుడు కూడా దాడులు చేయాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి, పక్కోడిది లాక్కోవాలి, ఉన్నంత దోచుకోవాలి అని చెప్పి మేమెప్పుడు ఆలోచించలేదు. ఈ ఆలోచనలన్నీ మీవి. పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టు నీ బుద్ధి అదే కాబట్టి అందరి బుద్ధి అదే అనుకుని భ్రమపడతా ఉంటావు నువ్వు. మరి అలాగా ఈరోజు ఈ 2% భూమి ఎవరైతే ఇవ్వలేదు భూసేకరణ అనే పేరుతో, అంటే భూసేకరణ కింద మీ భూమిని తీసుకోవడం జరుగుతుంది, నోటిఫికేషన్లు వచ్చినాయి. ఈ భూసేకరణ కింద మా భూములు లాక్కుంటారని చెప్పేసి ఇది ఈ 2% మంది రైతులు మరి మా దగ్గరకు వచ్చి బాధనంతా చెప్పుకున్నారు అని చెప్పి అంటున్నారు. మా అభిప్రాయం అయితే అసలు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలే. అధికారంలో ఉన్నప్పుడే మేము వెళ్ళి ఆయనతో మొరబెట్టుకుందాం అనుకున్నాం. అయ్యా మీ నిర్ణయం మార్చుకోండి, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టమాకండి, ఏదో 3 పంటలు పండించుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. మరి గవర్నమెంట్ అడిగిందని చెప్పి మా బిడ్డల భవిష్యత్తుతో పాటు అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరు రాష్ట్రం అభివృద్ధి పదంగా ఉంటుందని చెప్పి, అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో ₹1 ఆశించకుండా భూమిని ఇచ్చాము. కాబట్టి మాకు ఈ రాజకీయాలు తెలియవు అని చెప్పి మేము కూడా మొరబెట్టుకుందాం అనుకున్నాం వచ్చి. కానీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు. మీరు మా ముందుకు వెళ్తున్నా కూడా కనీసం మా మొహం వంక కూడా చూడలేం. మేము న్యాయ పోరాటం చేద్దాం, భగవంతుడి ఆశీస్సులే ఉన్నాయి, న్యాయ పోరాటం ద్వారానే మా పోరాటాన్ని కొనసాగించాము, విజయాన్ని సాధించాము. రాష్ట్ర ప్రజల సహకారంతో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఈ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ఆయన అందరికీ ఎలా అందిస్తున్నాడో చూసి ఓర్వలేక ఇప్పుడు ఈ అమరావతి పేరు ఉచ్చరించడానికే ఆయనకు మనసు రాదు. మరి అలాంటప్పుడు అప్పుడేమో అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. వచ్చి రాగానే మాట తప్పాడు, మడం తిప్పాడు, ఇచ్చిన మాటలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఈ 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చాడు. మళ్ళీ అదీగాక మొన్న ఈ మధ్య కూడా మళ్ళీ మావిగా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి సిఆర్డీఏని రద్దు చేయాలనుకున్నాడు, అది కుదరలేదు. తర్వాత దాని పేరైనా అసలు నామరూపాలు లేకుండా చేయాలి, మనం కొత్తగా ఒక నామకరణం చేయాలని చెప్పి ఏఎంఆర్డీఏ అని పెట్టాడు. దాన్ని కూడా ఎవరు ఆహ్వానించలేదు, దాన్ని ఎవరు స్వాగతించలా, అందరూ సిఆర్డీఏ అనే అనుకున్నారు. ఇప్పుడు ఆ సిఆర్డీఏని అధికారం అడ్డు పెట్టుకొని చెప్పి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని కొత్తగా కొంతమంది మాజీ మంత్రులతో కలిసి నువ్వు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఆ అజెండా ఏంటి వాళ్ళు చేసింది? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ మేము భూసేకరణకి వ్యతిరేకం అంటున్నారు, వాళ్ళకు ఒప్పందాలని నెరవేర్చాలంటున్నారు. మరి వాళ్ళు ఏమైనా ఒప్పందాలు? మా ఒప్పందాలు కాదేంటి? మరి ఆ రోజు సిఆర్డీఐ మాకు ఒప్పందం జరిగింది, మరి అయ్యి ఒప్పందాలేగా. మీరు అధికారంలో ఉన్నప్పుడు దామాషా పద్ధతిలోని ప్లాట్లు ఇవ్వకపోయారా? మరి ఇవ్వాలని ఇప్పుడు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాసారా? ఎప్పుడు ఆ తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకోపోతే సుపరిపాలన చేయొచ్చు కదా. అలా కాకుండా అప్పుడు అన్ని గాల్లో వదిలేసేసి ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. పాపం ఇక్కడ అధికారం పోయేసరికి అన్నీ గుర్తొస్తున్నాయి. అట్ట చేస్తే బాగుంటుంది, రైతులకి ఎట్ట చేస్తే బాగుంటుంది. మరి ఆ 2% మంది అయినా రైతులు, మిగిలిన 98% మంది రైతులు కాదేంటి? కాబట్టి అందరినీ
అందరికీ సమన్యాయం జరిగేలా ఆలోచించాలి అని చెప్పి ఈ 2% మందిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయాలని చూస్తే ఇక్కడ ఎవరు సహించేది లేదు. అంటే మీ చర్య ఎలా ఉండబోతుందండి? మళ్ళీ కనుక ఈ నాయకులందరూ మళ్ళీ అమరావతిలో అలజడి సృష్టించాలని చూస్తే మీ ప్రతిచర్య ఎలా ఉండబోతుంది? నిన్న జరిగిన దానికి కూడా మళ్ళీ రావాలనిపిస్తుందండి. ఒకవేళ మళ్ళీ కనుక అలా రావాలనిపిస్తుంది, అలా ఇంకోసారి ఇదే రిపీట్ చేయాలని కనుక చూస్తే ఈసారి నిన్న ఉండవల్లి పెనుమాకతోనే ఆగింది. ఈసారి 29 గ్రామాల రైతులు అందరం ఏకమయ్యి మొత్తాన్ని బొందబెట్టి కూర్చోబెడతాం. నిజంగా ఓర్పు సహనం అనేది కొంతవరకే ఉంటుంది. లేదు ఇంకా మాలో ఇంకో మనిషిని చూడాలనుకుంటే మాత్రం మీరు చేయాలనుకుంటే మీరు చేయండి, మేము చేయాలని మేము చేసి చూపిస్తాం. ఎన్నాళ్ళు ఓర్పు సహనంతో కూర్చుంటామండి ఎవరైనా కానీ. అనవసరంగా దాడులు చేసేది వాళ్ళ బుద్ధి అది. రౌడీయిజం చేస్తా రాక్షస బుద్ధి చూపించుకునే బుద్ధి వాళ్ళది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఈ మావిగన్ అని చెప్పి ఆ ప్రాంతాల నుంచే వచ్చారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నుంచే వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ రైతులను ఓదార్చి వాళ్ళ బాధలను ఆలకించేది ఏంటి? ఏం చేశారని వాళ్ళు పాపం వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళు హామీ ఇచ్చారంట న్యాయ పోరాటం చేసి మీకు న్యాయం చేస్తామని. మరి అక్కడ మాకు తెలిసి మేము అనుకునేది ఏంటంటే, మా అభిప్రాయం అయితే ఏదో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్వార్థం లేకుండా ఏ లాభాపేక్ష లేకుండా ఏది హామీ ఇవ్వరు. మరి హామీ ఇచ్చారంటే మరి వాళ్ళని ఏదో కొంత డిమాండ్ చేసి ఉండొచ్చు కదా. కాబట్టి వాళ్ళు మనం ఇవన్నీ ఎక్కడ భరిస్తాంలే అని చెప్పి ఎప్పటి నుంచో ఇవ్వనటువంటి భూమిని కూడా రాత్రి మనసు మార్చుకొని పొద్దున్నే సిఆర్డీ అధికారులకి భూమి పత్రాలు అందజేశారు. అలా అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. మళ్ళీ అందరూ భూమి ఇచ్చేస్తే మన ఆటలు ఏమి సాగవు, మన కుట్రలు కుతంత్రాలు ఏవి పనిచేయవు. కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి ఆ మావిగాని ప్రాంతాల నుంచి పంపించారు. వీళ్ళని పంపించారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏ రకంగా రాష్ట్రాన్ని మాజీ మంత్రులు అయినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా దోచుకున్నారు, యువతను కూడా ఉపాధి అవకాశాలతో ముందుకు తీసుకెళ్లకుండా ఏ రకంగా చెడగొట్టి గంజాయికి మత్తు పదార్థాలకు బానిసలు ఏ రకంగా చేశారు ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఇలాంటి రాక్షస పరిపాలన మాకు వద్దని మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెడితే నిజంగా మీరు కనుక పోరాడాలి అనుకుంటే అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ అప్పుడు వచ్చి దర్జాగా మీరు మా ప్రజల సమస్యలను అక్కడ గొంతెత్తి వినిపించవచ్చు కదా. అది చేత కాదు. పిల్లిలాగా రావడం, మాకు ప్రతిపక్ష హోదా కావాలంటాం, వెళ్ళిపోవడం. ఏ హోదా? అసలు నీకు ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు నువ్వేం చేయలేకపోయావు, ఇంకా ప్రతిపక్ష హోదాలో ఏం చేసేస్తావు? కాబట్టి ఇక ముందు కూడా ఇలా ఏదైనా చెయ్యాలి, ఇంకా అమరావతిని విధ్వంసం చేయాలి, అమరావతిని నాశనం చేయాలి, ఇలాంటి కుట్రలు కనుక పన్నితే మీరు కాదు రప్పారప్ప నరికేది, ప్రజలే నరికి చూపిస్తారు. ఇక